హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూడండి ఈ డిజైన్ అనేది ఎలా గీసుకోవాలి ఏంటి అనేది యూట్యూబ్ ప్లస్లో సేమ్ వీడియో ఉంటుంది. మీరు చక్కగా అక్కడ చూసుకోండి. ఇక్కడ వర్క్ అనేది కట్ వర్క్ ఎలా చేయాలి ఏంటి పూర్తి వివరాలు అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. మగ్గం వర్క్ యాప్లోకి వెళ్ళి ఈ వీడియో చూడండి. చక్కగా మీరు యూట్యూబ్ ప్లస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళండి చాలు. ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను, ప్రింట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. ఏదైతే ఫ్రంట్ నెక్ ఉంది కదా, దానికి కట్ వర్క్ అనేది ఎలా రావాలి ఏంటి, అసలు ఎలా కుట్టాలి, ఆ షేప్ అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. దీనికన్నా ఇంకా నాలెడ్జ్ అనేది డిజైన్ ఎలా గీసుకోవాలి, ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే మీరు మగ్గం వర్క్ కోర్స్లో యూట్యూబ్ ప్లస్ ఫోల్డర్లోకి వెళ్ళి నేను చెప్పిన వీడియో చూడండి. ఈ కట్ వర్క్ అనేది ఎలా రావాలి అనేది ఇక్కడ యూట్యూబ్లో ఉన్న సబ్జెక్ట్ అనమాట. ఈ సబ్జెక్ట్లో మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు అర్థమైపోయింది, ఇది కనిపించదు. ఎక్కడైతే నేను కుడుతున్నాను చూసారా ఇప్పుడు, అక్కడ అనేది అస్సలు కనిపించదు. అందుకని ఆ లైన్ అనేది స్ట్రైట్గా వేసేసి ఇక్కడ నుంచి ఏదైతే షేప్ ఉందో అది చక్కగా మీరు కుట్టుకుంటూ రండి. ఈ షేప్ అనేది చూసారా, ఈ షేప్ అనేది ఇలా ఆకులకి ఏదైతే లీవ్స్ ఉన్నాయో చూసారా, ఆ లీవ్స్కి చక్కగా షేప్ అనేది ఇలా తిప్పుకుంటూ రండి. చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుంచి చూపించా మీకు, ఎక్కడ నుంచి ఏదైతే డిజైన్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవడం 2 పద్ధతులు చూపించాను ఫస్ట్లో. తర్వాత మీకు ప్రింట్ ఎలా వేయాలి అనేది షేప్లో చూపిస్తున్నాను చూడండి. ప్రింట్ వేసేసిన తర్వాత మళ్ళీ డిజైన్ ఎలా కుట్టాలి, ఈ 3 రకాలు, ఈ 4 రకాలు అనేవి మీరు నేర్చుకుంటే 100% మీరు ఏ కట్ వర్క్ బ్లౌజ్ అయినా వేసేస్తారు ఈజీగా. ఇప్పుడు చూడండి నేను చక్కగా చూపిస్తున్నాను చూసారా, ఈ అవుట్లైన్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఏ షేప్ కొంచెం బయటికి షేప్ వచ్చేసినా ఏం పర్లేదు, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లా, టైలర్లు కవర్ చేసుకుంటారు. ఈ చూసారా షేప్ అనేది ఎలా వచ్చింది, అవుట్లైన్ అనేది. ఇప్పుడు కట్ వర్క్ చూడండి, అటు ఇటు స్టిచ్ అనేది కట్ వర్క్ అనమాట. అంటే చైన్ స్టిచ్ మీద అటు ఇటు ఏదైతే స్టిచ్ అనేది ఉంది చూసారా, అటువైపు ఇటువైపు కుట్టుకుంటూ వెళ్ళడం, ఇది కట్ వర్క్. మీకు ఎప్పుడో చెప్పి ఉన్నాను అనమాట చాలాసార్లు. అయినప్పటికీ షేప్ చూసారా ఎలా ఉందో ఫ్రంట్ అనేది, ఆ షేప్ అనేది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ షేప్ అనేది అలాగే టైలర్లు కట్ చేసి చక్కగా ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా అలాగే తీసుకొస్తారు. ఇప్పుడు ఏదైతే కట్ వర్క్ ఉందో కంప్లీట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇది ఏదైతే ఫ్లవర్ ఉందో ఈ వర్క్ అనేది కంప్లీట్గా చేసి చూపిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి, మీకు అర్థం అవ్వాలి వర్క్ అనేది. ఈ కట్ వర్క్ ఏదైతే చక్కగా షేప్ వచ్చేసిన తర్వాత అది జాకెట్ కుట్టిన తర్వాత వచ్చింది ఎక్సలెంట్ షేప్ అనేది, మీరు చూసి ఆశ్చర్యపోతారు అనమాట. ముందు ఏంటంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు. ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు. కాబట్టి ఏదైతే ఫ్లవర్ అనేది కుడుతున్నాను చూసారా, లోడింగ్ అనేది కుడుతున్నాను, ఒక లైన్ అనేది ఫ్లవర్లో వేసేసి ఆకుల్లో చక్కగా డైరెక్ట్గా అటు ఇటు చూడండి, 1 2 1 2 అంటే 1 2 1 2 అంటే 2 స్టిచెస్ అనమాట అటు ఇటు. ఈ స్టిచెస్ వల్ల ఏంటంటే వర్క్ అనేది లోడింగ్ అంటారు దీన్ని. లోడింగ్ అంటే ఏంటి, 2 స్టిచ్లు అటు ఇటు వేసేయి, ఇటు 2 వస్తాయి, కింద 2 వస్తాయి, ఇది లోడింగ్. ఏ విషయంలో అయినా మీరు గమనించండి, చాలామంది ఏం చేస్తారంటే లోడింగ్ అంటే ఒక నిండు దాని మీద ఎక్కించుకుంటూ అలా ఎలా కుట్టుకుంటూ వెళ్ళడం లోడింగ్ అనుకుంటారు. కానీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. విషయం ఏంటంటే ఒక కుట్లు ఒక చోట 2 సార్లు అటు ఇటు వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ 2 సార్లు కుట్లు వస్తే అది లోడింగ్ అనిపించుకుంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ జర్దోసి అనేది చీరాపత్తి అంటారు. చీరాపత్తి అంటే ఇప్పుడు నేను వేసేది జర్దోసి లోడింగ్ అనమాట. అటు ఇటు లోడింగ్ అనేది మధ్యలో గ్యాప్ వచ్చేది చీరాపత్తి అంటారు. జర్దోసి యొక్క చీరాపత్తి ఇది అనేది నేను వేస్తున్నాను చూసారా. ఈ ఆకుకి ఏదైతే ఈ ఫ్లవర్కి కింద అనమాట. ఈ ప్రతి ఫ్లవర్ కూడా మేము కంప్లీట్గా చేసి చూద్దాం. ఖచ్చితంగా చూడండి డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఈ వర్క్ అనేది ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి చూస్తే ఈ డిజైన్ అనేది గీసుకోవడం, తయారు చేసుకోవడం, గీసుకోవడం, వేసుకోవడం అనేది పూర్తిగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూసారా జాగ్రత్తగా ఇలా అనేది చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే 2 స్టిచెస్ అనేవి అటు ఇటు వేసి, ఇది లోడింగ్ అర్థమైంది కదా. లోడింగ్ అంటే ఏంటి, 1 2 ఒక చోట వచ్చి మళ్ళీ దూరంలో మళ్ళీ ఇంకా 2 కుట్లు వస్తాయి. మళ్ళీ చూడండి 1 2
చూసారా, మళ్ళీ 1 2, మళ్ళీ వెనక్కి వచ్చి 1 2, మళ్ళీ 1 2. ఇది లోడింగ్ అంటారనమాట. ఈ పద్ధతిని లోడింగ్ అంటారు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఏంటంటే చీరాపత్తి అనేది అయిపోయింది. మధ్యలో జరకన్ పెట్టాలి గమ్ పెట్టి. ఆ తర్వాత ప్రాసెస్ అనమాట. ముందు ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి వర్క్ అనేది కంప్లీట్గా. ఇప్పుడు ఇక్కడ చమ్కీలు అనేవి వేస్తున్నాను చక్కగా ఈ ఖాళీ అనేది నిండు అవ్వడానికి. ఓకేనా. ఈ డిజైన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీకు ఈ డిజైన్ ఒక రకంగా ఎందుకు చూపిస్తున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రతిదీ కూడా ఇలా ఈజీగా కుట్టేయవచ్చు. ప్రతిదీ కూడా ఒక ఐడియాగా మీకు అర్థం అవ్వాలి. కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఆ ఐడియాస్ అనేవి మీకు రావాలి. ఇప్పుడు చూసారా, ఈ ఏదైతే చమ్కీలు అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఈజీగా వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా ఉందని. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత చక్కగా ఈ చమ్కీ అనేది లోడింగ్. ఇది కూడా లోడింగ్ అంటే ఏంటి, నేను చెప్పాను 2 వస్తే లోడింగ్ అని చెప్పి. ఇది లోడింగ్ అంటే ఏంటంటే నింపుకుంటూ వెళ్ళడం. ఏదైనా ఒక వస్తువుని నింపడం అనేది లోడింగ్ అంటారు. రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. లోడింగ్లో 2 విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏంటి, నింపుకుంటూ వెళ్ళడం అంటే అట్రండు ఇట్రండు కుట్లు వేస్తే అది ఒక లోడింగు. ఇది రెండోది ఏంటంటే, ఏదైనా ఒక వస్తువుని నింపుకుంటూ వెళ్తే అది కూడా లోడింగే. చమ్కీ లోడింగ్ అంటారు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు బీట్స్ అనేవి స్ట్రైట్గా నింపుకుంటూ వెళ్తున్నారు, అది కూడా లోడింగే. ఇలా హిందీ భాషలో అనేది మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలుగులో ఒక ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను మీకు తెలియపరుస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. చూశారు కదా, ఇక్కడ దాకా అయిపోయింది. ఇక్కడ చూసారా ఎంత నిండు వచ్చేసింది. మధ్యలో ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి లోంగా నాట్స్ అనేవి వేస్తున్నాను అనమాట. లోంగా నాట్స్ అనేవి చక్కగా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. చమ్కీ అనేది పెట్టండి, ఇలా చక్కగా లోంగాలు అనేవి ఒక సైడ్ నుంచి క్రాస్గా వేసుకుంటూ వెళ్ళండి. ఆ క్రాస్ అనేది ముందు రాకూడదు, ముందు స్ట్రైట్ అనేది రావాలి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను, ఆ స్ట్రైట్ అనేది ఇలా లోంగా అనేది వేయండి. చూడండి ఇక్కడ కూడా చూపిస్తున్నాను, చూడండి చక్కగా అలా తీసి ఈ నాట్ అనేది చమ్కీ వేసుకుని ఈజీగా ఇలా లోంగా అనేది వేసుకుంటూ వెళ్తే ఆ ఫ్లవర్ అనేది ఎలా తయారవుతుందో మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ ఫ్లవర్ గురించి మీకు అర్థం అవ్వాలంటే 100% వర్క్ అనేది మీకు తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఈజీగా అనేది ఈ విషయం అనేది మీకు తెలిసిద్దని చెప్పి ఉద్దేశంతోనే నేను చూపిస్తున్నాను. చూసారా, చక్కగా ఇలా అనేది లోంగా అనేది స్ట్రైట్గా వేసేయండి. స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం స్ట్రైట్గా అయినప్పటికీ లైట్ క్రాస్ అనేది వస్తుంది, ఎందుకు కవర్ చేసుకోవడానికి. ఆ ట్రిక్ కూడా రాబోయే రోజుల్లో చెప్తాను మీకు, ఎలా అనేది ఇది చేసుకోవాలి. కొన్ని వైపుగా అయితే క్రాస్గా వెళ్ళిపోతాయి, అలా వెళ్ళిపోతుంటాయి ఒకదాని మీద ఒకటి పడిపోయి. మనకు అర్థం కాదు, కుట్టుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అయ్యో ఏంటి ఇలా షేప్ అనేది క్రాస్గా వచ్చేసాయి అనుకుంటాం. ఆ స్ట్రైట్ అనేది ఎలా నిలబెట్టుకోవాలి అనే దాని మీద కూడా ఒక సబ్జెక్ట్ ఉంది, నేను చెప్తాను రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికి చూడండి, కొంచెం లైట్ క్రాస్ వస్తుంది, స్ట్రైట్ అనేది రావాలి. లైట్గా స్ట్రైట్ చేసుకుంటూ వెళ్ళాలి, లైట్గా క్రాస్ చేసుకుంటూ ఈ లోంగా నాట్స్ అనేవి. ఇప్పుడు చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇలా అనేది వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఇప్పుడు మధ్యలో అనేది ఒక వర్క్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. చూసారా, వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని 100% అనేది ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది డియర్ ఫ్రెండ్స్. మధ్యలో కొంచెం వర్క్ అనేది ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతే తెలిసిపోయింది. ఇక్కడ చూసారా, ముడి అనేది వేసాను. ఇప్పుడు చూడండి, బీడ్స్తో 3 బీడ్స్ వేసుకుని ఒక చమ్కీ పెట్టుకుని చక్కగా సింపుల్గా వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను. చూసారా, కంప్లీట్ అనేది చేసేస్తున్నాను ఈజీగా. చక్కగా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోండి, వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారా, ఈజీగా ఇలా అనేది చేసేయండి. డియర్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 100% వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఉన్న డిస్క్రిప్షన్లో నంబర్స్కి కాల్ చేయగలరు. ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసేయగలరు. ఎందుకు నేను ఇంతగా నీట్గా మీకు చూపించడానికి కారణం ఏంటంటే,
ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. చూసారా ఈ కట్ వర్క్ అనేది చివరికి ఎలా వచ్చింది చూసారా? హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి 100% గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది. స్టిల్ ఇప్పటికి 13,000 మంది నేర్చుకుంటున్నారు. ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే, బయట మీరు వేల రూపాయలు నష్టపోయి, వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్, ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రాధాకృష్ణుల లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి, మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు, ఎంబ్రాయిడరీ, టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా. ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి. కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి వ్యూ డీటెయిల్స్, వ్యూ డెమో, బై నౌ అని ఉంది. ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి. వ్యూ డెమో అని ఉంది కదా, వ్యూ డెమో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి. ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు, కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా. ఇందులో మీరు ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా. ముందుగా ఈ యొక్క వీడియో చూడండి, మీకు చాలు. పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి. పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి. మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కోర్సులోకి వెళ్ళండి. తర్వాత వ్యూ డెమో నొక్కండి. వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి. ముందుగా చూడవలసిన వీడియో. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. మగ్గం వర్క్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది. అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి. హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది.
సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.